అందరూ ఒకటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. సో, అలాంటి డిజిటల్ మార్కెటింగ్ మనకి రిజల్ట్స్ కూడా ఇవ్వదు. మీరు బిజినెస్ ఓనర్స్ అనుకోండి. మీ బిజినెస్ ఓనర్స్‌కి రిలేటెడ్‌గా ఉండే డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే నేర్చుకోండి. మీరు ఒకవేళ స్టూడెంట్స్ జాబ్ మార్కెట్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే కంపెనీస్‌కి ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, వాటి గురించి మాత్రమే తెలుసుకోండి. ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్స్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకున్న డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్‌లో ఈ వేటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ మాడ్యూల్స్ మాత్రమే ఫోకస్ చేయండి. కానీ ఓవరాల్ గా వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ 3 కేటగిరీ వాళ్ళు తెలుసుకుంటారు. జాబ్ మార్కెట్ లో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. బిజినెస్ లో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుంటారు. ఫ్రీలాన్సర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసుకుంటారు. కానీ నేర్చుకునేటప్పుడు మీకు ఉపయోగపడే ప్రాక్టీసింగ్ మెథడ్స్ మాత్రమే నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో నేను అబ్జర్వ్ చేసిన ఈ ట్రైనింగ్ ప్యాటర్న్స్ లో బిజినెస్ ఓనర్స్ కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టూడెంట్స్ తో కలిసి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సమ్హౌ వీటిలో ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. తప్పని నేను చెప్పట్లేదు, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంది. డాక్టర్స్ ప్రాపర్ గా డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓనర్స్ ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. స్టార్ట్అప్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రాపర్ గా డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే జాబ్ మార్కెట్ కి ఫిట్ అయ్యే డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ మార్కెట్ కి వర్కౌట్ అవ్వదు. కంపల్సరిగా ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ మాత్రమే బిజినెస్ ఓనర్స్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ అనేది తెచ్చుకోగలుగుతాము. మీ రిక్వైర్మెంట్ ప్రకారము పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అనేది మీకు బెస్ట్ అడ్వైస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.